ఈరోజు టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మన శరీరంలో ఒక ఎలక్ట్రిసిటీ ఫ్యాక్టరీ ఉందంటే మీరు నమ్ముతారా? మన బాడీలో కరెంటు ఉందని చెప్తే ఏమంటారు బ్రో, మనం మనుషులమా లేక మొబైల్ ఛార్జర్లమా అనిపిస్తుంది కదా. కానీ ఇది నిజం. మన శరీరంలో ప్రతి కణం చిన్న స్థాయిలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉపయోగిస్తుంది. ముఖ్యంగా మన మెదడు మరియు నరాలు ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ని పంపిస్తాయి. మీరు ఒక వేడి వస్తువుని తాకారనుకోండి, చేతి నుండి సిగ్నల్స్ నరాల ద్వారా మెదడుకు వెళ్తుంది. మెదడు వెంటనే అయ్యో బాబోయ్ ఇది వేడిగా ఉంది అని మెసేజ్ పంపుతుంది. అప్పుడు మన చేతిని వెంటనే వెనక్కి తీసుకుంటాం. అంటే మన బాడీలో కమ్యూనికేషన్ సిస్టమ్ వాట్సాప్ కంటే కూడా ఫాస్ట్గా ఉందన్నమాట. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మన గుండె కొట్టుకోవటానికి కూడా ఎలక్ట్రికల్ యాక్టివిటీ చాలా ముఖ్యం. అందుకే ఈసీజీలో మన హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీని రికార్డ్ చేస్తారు. అంటే మనం బయటకు ఎంత సైలెంట్గా కనిపించినా లోపల మాత్రం ఫుల్ ఆన్ ఎలక్ట్రిసిటీ యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. మన శరీరం నిజంగా ఒక బయాలజికల్ మిషన్. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు ఏం చేస్తుంది? మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, నేను నిద్రపోతున్నాను, మరి నా బ్రెయిన్ కూడా నిద్రపోతుందా? ఆన్సర్ లేదు బ్రో, బ్రెయిన్కి నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. మనం నిద్రపోయినప్పుడు మెదడు పూర్తిగా ఆఫ్ కాదు. నిద్రలో మన బ్రెయిన్ రోజంతా వచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తుంది. రోజంతా మీరు చూసినవి, విన్నవి, నేర్చుకున్నవి, వీటిలో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ ఆర్గనైజ్ చేస్తుంది. అందుకే ఎగ్జామ్స్ ముందు చదివి వెంటనే నిద్రపోవటం కూడా మెమరీకి ఉపయోగపడుతుంది. ఇంకో క్రేజీ విషయం, మనం నిద్రలో కొన్ని స్టేజెస్ ఉంటాయి. వాటిలో డ్రీమ్ స్లీప్ అనే దశలో డ్రీమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అంటే మీరు నిద్రలో నేను బైక్ మీద మార్స్కి వెళ్తున్నాను అని డ్రీమ్లో చూస్తుంటే మీ బ్రెయిన్ బడ్జెట్ లేదు, డ్రీమ్లో ట్రావెల్ చేద్దాం అని మీతో అంటుంది. కానీ నిద్రను తక్కువ చేయటం వల్ల కనెక్షన్, మెమరీ, మూడ్ వంటి వాటిపై ప్రభావం పడుతుంది. అందుకే నిద్ర అనేది టైం వేస్ట్ కాదు, మన బ్రెయిన్కి డైలీ మెయింటెనెన్స్. ఆక్టోపస్కు 3 గుండెలున్నాయి. ఇప్పుడు ఒక ప్రశ్న, మనిషికి ఎన్ని హార్ట్స్ ఉన్నాయి? 1. కానీ ఆక్టోపస్ దగ్గర 3. అవును, 3 హార్ట్స్. ఇప్పుడు ఆక్టోపస్కి ప్రేమలో పడితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఊహించండి. కానీ ఈ 3 హార్ట్స్కి వేరు పనులు ఉంటాయి. 2 హార్ట్స్ గిల్స్కి బ్లడ్ పంపడంలో సహాయపడతాయి. మరో హార్ట్ శరీరంలో మిగతా భాగాలకు బ్లడ్ పంపుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, ఆక్టోపస్ బ్లడ్ సాధారణంగా మన బ్లడ్లా ఎరుపు కాదు. దాని బ్లడ్లో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి హిమోసిన్ అని కాపర్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది. అందుకే ఆక్సిజన్ ఉన్నప్పుడు దాని బ్లడ్ నీలంగా కనిపిస్తుంది. అంటే మనిషి రెడ్ బ్లడ్, ఆక్టోపస్ బ్లూ బ్లడ్. అందుకే రాయల్ ఫ్యామిలీ అనుకోవద్దు. నేచర్లో ఎనిమల్స్ కి ఎంత డిఫరెంట్ బయోలాజికల్ సిస్టమ్ ఉంటాయో దీంతో అర్థమవుతుంది. తేనె చెడిపోకుండా సంవత్సరాల తరబడి ఉండగలదా? మీ ఇంట్లో ఒక జార్లో హనీ ఉందనుకోండి, అది 2 రోజుల్లో పాడైపోతే ఇది హనీనా లేక షుగర్ వాటరా? కానీ అసలు ప్యూర్ హనీకి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ ఉంటుంది. సరిగ్గా స్టోర్ చేస్తే హనీ చాలా కాలం స్పాయిల్ కాకుండా ఉండగలదు. దానికి కారణం హనీలో తక్కువ వాటర్ కంటెంట్, అసిడిక్ నేచర్ మరియు మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడానికి ఎన్విరాన్మెంటే ఉండదు. అందుకే హనీ సాధారణంగా బ్యాక్టీరియా మరియు కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడానికి ఫ్రెండ్లీ నేచర్ కాదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, అయితే హనీ ఎప్పుడు స్పాయిల్ కాదు అని బ్లైండ్గా అనుకోకండి. దాన్ని క్వాలిటీ, ప్రాసెసింగ్, స్టోరేజ్, మాయిశ్చర్, కంటామినేషన్ వంటి విషయాలు మ్యాటర్ అవుతాయి. అంటే హనీకి ఎక్స్పైరీ డేట్ కనిపించకపోయినా మీ కిచెన్లో పెట్టి ఇది 2050లో తింటా అని ప్లాన్ చేయకండి. సరిగ్గా స్టోర్ చేయటం చాలా ముఖ్యం. నేచర్ తయారు చేసిన ఫుడ్స్లో ప్రిజర్వేషన్కి సంబంధించిన అద్భుతమైన ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ హనీ. మన ఫింగర్ ప్రింట్స్ ఎందుకు యూనిక్గా ఉంటాయి?
సూర్యుడి వెలుగు మన దగ్గరకు రావటానికి ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు మనం బయటకు వచ్చి సూర్యుడిని చూస్తున్నాం కదా, సూర్యుడి వెలుగు ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంటే కానే కాదు. సూర్యుడి నుంచి ఎర్త్కి సన్లైట్ రావటానికి సుమారు 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. ఎందుకంటే సన్ మరియు ఎర్త్ మధ్య దూరము సుమారు 150 మిలియన్ కిలోమీటర్లు. లైట్ స్పీడ్ సెకండ్కు దాదాపు 3 లక్షల కిలోమీటర్లు. అందుకే సన్లైట్ మన దగ్గరకు చేరడానికి 8 నిమిషాల కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అంటే మీరు సూర్యుడిని చూస్తున్నప్పుడు నిజానికి మీరు సూర్యుడిని సుమారు 8 నిమిషాల క్రితం ఉన్న రూపంలో చూస్తున్నారు. ఇప్పుడు మీ ఫ్రెండ్కి చెప్పండి, నేను నిన్ను ఫ్యూచర్లో చూస్తున్నాను అని. అతను ఏంట్రా అని అడిగితే ఇది సైన్స్ రా అని చెప్పండి. ఇదే స్పేస్ సైన్స్లో లైట్ ట్రావెల్ టైం యొక్క ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. అరటిపండులో రేడియో యాక్టివిటీ ఎలిమెంట్ ఉందా? ఇది వింటే చాలా మంది షాక్ అవుతారు. బనానాలో రేడియేషన్ ఉంది. అవును, బనానాలో పొటాషియం ఉంటుంది. పొటాషియంలో సహజంగా ఉండే రేడియో యాక్టివిటీ ఐసో పొటాషియం 40 కూడా చాలా చిన్న మొత్తంలో ఉంటుంది. అంటే బనానా కొంచెం నేచురల్లీ రేడియో యాక్టివిటీ కలిగి ఉంటుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా చిన్న స్థాయిలో నేచురల్ రేడియో యాక్టివిటీ. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ లో కూడా సహజంగా రేడియేషన్ ఉంటుంది. అంటే బనానా తిన్న వెంటనే మీరు సూపర్ హీరో అవ్వరు, స్పైడర్ మ్యాన్ కాదు, బనానా మ్యాన్ కూడా కాదు. పొటాషియం మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన మినరల్. కాబట్టి ఈ ఫ్యాక్ట్ విన్నాక బనానాస్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యాక్ట్ మనకు చెప్పేది ఒకటే, రేడియేషన్ అంటే తప్పనిసరిగా డేంజరస్ అని కాదు. డోస్ మరియు ఎక్స్పోజర్ చాలా ముఖ్యమైనవి. షార్క్ కి చెట్ల కంటే కూడా ముందే హిస్టరీ ఉందా? షార్క్స్ చెట్ల కంటే ముందే హిస్టరీలో ఉన్నాయి. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్. షార్క్స్ భూమిపై చెట్ల కంటే చాలా పాతవి. షార్క్స్ కి సంబంధించిన ఏషియంట్ యాన్సిస్టర్స్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితమే సముద్రంలో ఉన్నారు. ట్రీస్ మాత్రమే తర్వాత విస్తరించాయి. అంటే ట్రీస్ కంటే కూడా షార్క్స్ ఈ భూమిపై సీనియర్ సిటిజన్స్ అన్నమాట. అంటే మన ప్లానెట్ హిస్టరీలో అతిపెద్ద హిస్టరీ దేనికైనా ఉంది అంటే అది షార్క్స్కి మాత్రమే ఉందని చెప్పాలి. మన కడుపులో యాసిడ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది? మన స్టమక్లో ఫుడ్ డైజెషన్కి సహాయపడే గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉంటుంది. దాని అసిడిటీ చాలా ఎక్కువ. ఇప్పుడు మీ స్టమక్ ని ఒక కెమికల్ ల్యాబొరేటరీగా ఊహించుకోండి. ఈ యాసిడ్ ఫుడ్ ని బ్రేక్ డౌన్ చేయడంలో సహాయపడుతుంది. అంటే ఒక డౌట్, ఇంత స్ట్రాంగ్ యాసిడ్ ఉంటే స్టమక్ ని ఎందుకు కరిగించేదు అంటే ఇక్కడ మన స్టమక్ లైనింగ్, మ్యూకస్ లేయర్ మరియు ఇతర ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ద్వారా స్టమక్ ని యాసిడ్ నుంచి రక్షిస్తుంది. అలాగే స్టమక్ లైనింగ్ మరియు రిన్యూ అవుతూ ఉంటుంది. అంటే స్టమక్ లో యాసిడ్ ఉంది, కానీ స్టమక్ దగ్గర కూడా సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. ఫుడ్ వస్తుంది, యాసిడ్ వస్తుంది, ఎంజైమ్స్ వస్తాయి, అన్నీ కలిసి డైజెషన్ టీమ్ గా పనిచేస్తాయి. మన శరీరంలో ప్రతి ఆర్గన్ కి ప్రొటెక్షన్ మెకానిజం ఎంత బాగా ఉంటుందో ఇది చూపిస్తుంది. మనం చూసే ప్రపంచం నిజంగా లైవ్ కాదా? ఇది చివరి ఫ్యాక్ట్, చాలా క్రేజీగా ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్ని చూస్తున్నారు, అతను మీ ముందు ఉన్నాడు, కానీ టెక్నికల్లీ మీరు అతన్ని కొంచెం గతంలో ఉన్నట్టుగా చూస్తున్నారు. ఎందుకంటే లైట్కి ట్రావెల్ చేయడానికి సమయం పడుతుంది. మన దగ్గర ఆబ్జెక్ట్స్ చాలా దగ్గరగా ఉంటాయి, డిలే మనకు గుర్తించనంత చిన్నది. కానీ స్టార్స్ విషయంలో కంప్లీట్లీ డిఫరెంట్. ఒక స్టార్ మన నుంచి 100 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటే మనకు ఇప్పుడు కనిపిస్తున్న లైట్ ఆ స్టార్ నుంచి 100 సంవత్సరాల క్రితం బయలుదేరింది. అంటే టెలిస్కోప్ ద్వారా స్పేస్ని చూస్తున్నప్పుడు మనము ఒక రకంగా పాస్ట్ని చూస్తున్నాం. ఇంకా డిస్టెంట్ గ్యాలక్సీస్ నుంచి చూస్తే మన వాటి కోట్ల సంవత్సరాల క్రితంలో ఉన్న రూపాన్ని చూస్తున్నాం. అందుకే ఆస్ట్రానమీ అనేది కేవలం స్టార్స్ చూడటం కాదు, అది యూనివర్స్ హిస్టరీని చూడటం. అంటే నైట్ స్కైలో మీరు చూస్తున్న ప్రతి స్టార్ ఒక చిన్న టైం మిషన్ లాంటిది. సైన్స్ నిజంగా సినిమా కంటే క్రేజీగా ఉంటుంది కదా. ఈ ఫ్యాక్ట్లన్నీ మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.